పాకిస్తాన్ కు చెందిన అధికారి పేరిట తిరుపతికి చెందిన వ్యక్తికి ఓ ఫోన్ కాల్ రావడం కలకలం రేపింది. తిరుపతికి చెందిన పగడాల త్రిలోక్ కుమార్ స్థానికంగా గాజుల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ద్విచక్ర వాహనంపై తిరుమలకు వెళ్తూ ఉండగా ఫోన్ వచ్చింది. కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు, జాగ్రత్తగా ఉండండి, లేకుంటే మీ ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తాం అని హెచ్చరించారు. దీనిపై త్రిలోక్ కుమార్ డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పాకిస్తాన్కి చెందిన వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడినట్లుగా సిఐ రామ్ కిషోర్ తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. తిరుపతిలో పాకిస్తాన్ ఫోన్ కాల్ కలకలమైతే రేపింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అందిస్తారు. గోపీనాథ్ చెప్పండి. పద్మ, అంటే జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాది దాడులు జరిగిన తర్వాత, ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత భారత ఆర్మీ తీసుకున్న చర్యల ప్రకారం ఇప్పటికే కూడా అంటే 9 స్థావరాలు పాక్ స్థావరాలపై దాడి చేసిన తర్వాత మనం చూస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. అయితే నిన్న ఒక అనుమానిత వ్యక్తులు అంటే కొంతమంది తిరుమలకి సంబంధించి ఒక వ్యక్తికి త్రిలోక్ అనేటటువంటి స్థానికుడికి ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ కాల్లో సారాంశం మీ ఇల్లుని, మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలని వాటన్నిటిని కూడా బాంబులు పెట్టి పేల్చేస్తామంటూ కూడా రకరకాలగా అతను మాట్లాడడం జరిగింది. ఆ కాల్ లిస్ట్ ని ప్రస్తుతానికి టీటీడీ విజిలెన్స్ అధికారులు అదేవిధంగానే తిరుమల పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తిరుపతి ఎస్పీ ఆదేశాల ప్రకారం ఎక్కడి నుంచి వచ్చింది ఏందనే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఇది అంటే ఆ ఫోన్ కాల్ అంతా కూడా చూస్తుంటే పాకిస్తాన్ కు సంబంధించినటువంటి కోడ్తోనే వచ్చినట్లు కూడా గుర్తించడం జరిగింది. అయితే గతంలో ఏదైనా సరే అంటే ఒక్కసారిగా అన్నోన్ కాల్ వచ్చిందా, లేదంటే అతనితో పాటు ఇంకెవరైనాకైనా సరే ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయనే దానిపైన కూడా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే రకరకాలుగా అంటే కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ తిరుమలకు సంబంధించి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 3 అంచెల భద్రత కొనసాగుతుంది. ఈ టెర్రర్ యాక్టివిటీస్ జరిగిన తర్వాత, అటాక్ జరిగిన తర్వాత తిరుమలని ఇప్పటికే కూడా 3 అంచెల భద్రత కొనసాగిస్తూ ఆక్టోపస్ బలగాల్ని 24 గంటల పాటు కూడా ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. చెకింగ్ పాయింట్ వద్ద కూడా భారీ ఎత్తున అంటే చెకింగ్ జరుగుతుంది. ఇక తిరుపతిలో కూడా కొన్ని ప్రాంతాల్లో అనుమానిత ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా చెకింగ్ జరుగుతుంది. అదేవిధంగానే భద్రతను పెంచడం జరిగింది. అయితే ఒక్కసారిగా నిన్న అర్ధరాత్రి ఏదైతే భారత్ పాక్ మధ్య అక్కడ జరుగుతున్నటువంటి టెర్రర్ అటాక్ సంబంధించి అక్కడ స్ట్రైక్స్ జరిగిన నేపథ్యంలో అక్కడ జరుగుతున్న పరిణామాల్లోనే ఒక్కసారిగా తిరుపతిలో ఈ రకమైనటువంటి ఫోన్ కాల్ రావడం భద్రతా విభాగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. అందువల్లనే అతన్ని విచారణ జరుపుతున్నారు. అతను మాట్లాడుతూ కూడా తిరుమలకు సంబంధించి రకరకాల కామెంట్స్ చేస్తారంటూ కూడా వాయిస్ రికార్డ్ చేసి మరి కూడా అతను పోలీసులకు ఇవ్వడం జరిగింది. భయపడి ఎక్కడా కూడా అతను వెనక దక్కలేదు. ఎందుకంటే ఇది ఇతర ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి ఒక భారతీయుడిగా పోలీసులకి అదేవిధంగా విజిలెన్స్ అధికారులకు చెబుతామనే ఉద్దేశంతో అతని ఫోను అవన్నీ కూడా వచ్చినటువంటి ఫోన్ నెంబర్ అవన్నింటిని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి పోలీసులు దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. అతనికే కాకుండా ఇంకెక్కడైనా సరే ఇంకెవరికైనా కూడా సరే వచ్చుంటే కన్నా వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే దర్యాప్తు అయితే జరుగుతుంది. తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు దీనిపైన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి.